విదేశాల్లో భారతీయ ఉద్యోగుల సామాజిక భద్రతకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యం చర్చనీయాంశంగా ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో ఈ అంశం తప్పనిసరిగా ఉండాలని పట్టుబట్టడమే కాదు, దానిని సాధిస్తోంది కూడా. బెల్జియం, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, డెన్మార్క్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, బ్రెజిల్ తదితర దేశాలతో ఈ రకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో యూరోప్లో ఉండే దేశాలు కూడా ఉన్నాయి. ఈ ఒప్పందం మేరకు విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు ఆ దేశానికి సంబంధించిన సామాజిక భద్రతలో భాగస్వామ్యులవుతారు. అలాగని వారు ఎలాంటి సొమ్ము చెల్లించరు, కానీ ఆయా ప్రభుత్వాల నుంచి పెన్షన్ తదితర సౌకర్యాలను పొందగలుగుతారు. ఈ రకంగా డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ విధానాన్ని భారత్ రూపొందించింది. ఈ మధ్యనే యూకే ప్రభుత్వంతో ఈ తరహా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యూకేలో పనిచేస్తున్న ఉద్యోగి నేషనల్ ఇన్సూరెన్స్ కాంట్రిబ్యూషన్ కింద ఏటా 56,000 చెల్లించాల్సి ఉంటుంది. దానికి అదనంగా నేషనల్ హెల్త్ సర్వీస్ కింద ఇతర హెల్త్ సర్చార్జీలను, ట్యాక్స్లను చెల్లించాలి. దీనితో యూకేలో పనిచేసే ఉద్యోగులు ఈ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు భారత ప్రభుత్వ చొరవతో మినహాయింపులు లభించాయి. భారతీయ ఉద్యోగులు యూకే సోషల్ సెక్యూరిటీ స్కీమ్కి 3 ఏళ్ల పాటు చెల్లింపుల నుంచి మినహాయింపులు పొందారు. యూకే ప్రభుత్వం దీనిని అంగీకరించింది. యూకే పార్లమెంట్ దానిని ఆమోదించాల్సి ఉంది. ఇది త్వరలోనే ఆచరణలోకి వస్తుందని భారత విదేశాంగ శాఖ చెబుతోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద యూకే సామాజిక భద్రత ఒప్పందానికి అంగీకరించడం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకొచ్చిన తర్వాత యూకే చేసుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని స్టార్మర్ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాతో సాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో కూడా ఇది ఒక అంశంగా ఉంది. అమెరికా ఇందుకు అంగీకరిస్తుందా లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని అంశం. భారత్ నుంచి ప్రొఫెషనల్స్, ప్రధానంగా ఐటీ రంగ నిపుణులు ఇతర దేశాల్లో పనిచేయడానికి వెళుతున్నారు. వాళ్ళక్కడ భారీ మొత్తంలో సొమ్ములు చెల్లిస్తున్నా 3 ఏళ్లలోపు తిరిగొస్తుంటే ఆ దేశం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందడం లేదు. అలాంటి ఇబ్బందుల నుంచి తప్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇకపైన ఏ దేశంతో వాణిజ్య చర్చలు సాగినా ఈ క్లాజ్ తప్పనిసరిగా ఉంటుందని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందరికీ సామాజిక భద్రత అందించేందుకు భారత ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. లేకపోతే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కింద వాళ్లు వివిధ దేశాల్లో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దాదాపు 22 దేశాలతో భారత్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. భారతీయ ఉద్యోగులు దీని పట్ల ప్రయోజనం పొందుతారు. అంతేకాదు అవతల దేశానికి కూడా ప్రయోజనాలు లభిస్తాయి. ఇందుకోసం విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు ముందుగా ఉద్యోగుల భవిష్య నిధి